కోసమే ఆ సినిమా చేశా. వరుస సినిమాలతో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నాడు. మొన్న సంక్రాంతికి గేమ్ చేంజర్, డాకు మహారాజ్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన తమన్ నుంచి తరువాత రాజాసాబ్ మూవీ రానుంది. రీసెంట్గా తమన్ ఓ ఇంగ్లీష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మజిలీ మూవీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శివ నిర్వాణ దర్శకత్వంలో నాగ చైతన్య, సమంత జంటగా నటించిన మజిలీ సినిమాకు గోపి సుందర్ సాంగ్స్ ఇవ్వగా తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా కథ శివ తనకు చెప్పాడని, తరువాత సమంత ఫోన్ చేసి చైతీతో పెళ్లి అయ్యాక మా కాంబినేషన్లో వస్తున్న మొదటి సినిమా అని, ఇది ఖచ్చితంగా హిట్ అవ్వాలని, మీరే దీనికి మ్యూజిక్ చేయాలి, నేను చైతు మీ దగ్గరికి రావాలనుకుంటున్నామని చెప్పిందని అన్నాడు. దానికి తాను మీరే వచ్చే పని లేదని, నన్ను నమ్మి కాల్ చేశారు కాబట్టి నేను చేస్తానని చెప్పానన్నాడు. అయితే తనకు మార్చి 23న సినిమా వచ్చిందట. ఏప్రిల్ 5న రిలీజ్ డేట్ అప్పటికే లాక్ అయిపోయింది. బీజిఎంకు తనకు ఎంత లేదన్నా 10 రోజులు పడుతుందని చెప్పాడట తమన్. వెంటనే సమంత ఫోన్ చేసి తక్కువ టైమే ఉందని అడిగిందని తమన్ అన్నాడు. సాంగ్స్ తాను చేయకపోవడం వల్ల బీజిఎం ఎలా ఇవ్వాలని ఎంతో ఆలోచించి సాంగ్స్ను చాలాసార్లు లూప్లో విని ఆ మ్యూజిక్ మోడ్లోకి వెళ్ళి పనిచేశానని, మొత్తం 90 మంది ఆర్కెస్ట్రాతో అన్నపూర్ణ స్టూడియోస్లోని అన్ని రూమ్స్ను తీసుకొని వర్క్ చేశానని, మార్చి 23 తనకు సినిమా ఇస్తే 30న ఫైనల్ బీజిఎం ఇచ్చానని, 2 రోజుల్లో మూవీ మొత్తాన్ని మిక్స్ చేసి ఏప్రిల్ 1న ఫుల్ అవుట్పుట్ ఇచ్చినట్లు తమన్ తెలిపాడు. ఏప్రిల్ 5న రిలీజ్ అయిన మజిలీ బీజిఎంకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందని, మజిలీకి తాను వారం రోజుల్లో మొత్తం వర్క్ను పూర్తి చేశానని, ఆ వారం రోజుల పాటు అన్ని పనుల్ని పక్కన పెట్టి మరీ దాని మీదే వర్క్ చేసినట్టు తమన్ తెలిపాడు. మజిలీ తనకు మ్యూజిక్ లాంటి ఫీల్ను కలిగించిందని చెప్పిన తమన్ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి.